హలో అండి, నమస్తే. కొత్తగా కొన్న తులసి మొక్కను ఇలా రీపోటింగ్ చేస్తే చాలా బాగా పెరుగుతుంది. సాయిల్ మిక్స్ ఇలా సిద్ధం చేసుకోండి. 40% గార్డెన్ సాయిల్, 40% కంపోస్ట్, 20% రైస్ హస్క్, వరిపొట్టు తీసుకోండి. వరిపొట్టు వల్ల మట్టి లైట్గా లూజ్గా ఉంటుంది. రూట్స్కి మంచి గాలి అందుతుంది. నీరు నిలవ కాకుండా డ్రైనేజ్ని బాగా చేస్తుంది. రూట్ రాట్ రాదు. తర్వాత ఇందులో 2 స్పూన్లు వుడ్ యాష్ కలపండి. వుడ్ యాష్లో పొటాషియం ఉండడం వల్ల మొక్క బలంగా పెరుగుతుంది. అలాగే ఈ వుడ్ యాష్ మట్టిలో ఫంగస్, చిన్న పురుగులు తగ్గడానికి సహాయపడుతుంది. నేను తులసి మొక్కను నర్సరీ నుండి కొనలేదండి. మా ఇంట్లో విత్తనాలు పడి మందార మొక్క ఉన్న కుండీలో 2 తులసి మొక్కలు మొలిచాయి. వాటిని రీపోటింగ్ చేస్తున్నాను. 2 మొక్కలను ఇలా దగ్గరకు ఒక దారంతో కట్టి ఒకే కుండీలో రీపోర్ట్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మొక్క మరింత బుషిగా కనిపిస్తుంది. రీపోటింగ్ చేయడానికి నేను 8 ఇంచుల కుండీని వాడుతున్నాను. అడుగు భాగంలో కొద్దిగా రైస్ హస్క్, వరిపొట్టు వేయండి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న మట్టి మిశ్రమాన్ని వేసి మొక్కను జాగ్రత్తగా మధ్యలోకి వచ్చేలా పెట్టి మిగిలిన మట్టి మిశ్రమాన్ని కూడా వేసుకోండి. రీపోటింగ్ చేసిన వెంటనే ఒకసారి బాగా నీళ్లు పోయండి. నీళ్లు కుండీ హోల్స్ నుండి ఎంత త్వరగా బయటకు వస్తున్నాయో గమనించండి. త్వరగా బయటకు వస్తే మీ సాయిల్ మిక్స్ పర్ఫెక్ట్ అని అర్థం. రీపోటింగ్ చేసిన తర్వాత 2 నుండి 4 రోజులు డైరెక్ట్ సన్లో మొక్కను పెట్టకండి. నీడలో పెట్టాలి, కానీ బ్రైట్ లైట్ ఉండాలి. అలాంటి చోట్ల మొక్కను పెట్టుకోండి. ఇలా చేస్తే మీ తులసి మొక్క హెల్తీగా ఫ్రెష్గా పెరుగుతుంది. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.